ఒకసారి ఒక సోదరు నా దగ్గరికి వచ్చి, నా చైన్ పోయింది ప్రార్థన చేయయ్యా అంది. నన్ను ఎవరు తీశారో కనుక్కోయ్యా అంది. ఇప్పుడు నేను అన్నాను, నీకు తీసినోళ్ళు కావాలా చైన్ కావాలా అని అడిగా. తీసినోళ్ళు ఎవరో తెలుసుకుందావాలంటే నేనేమో సోదరుని కాదు అన్నా. దేవునికి స్తోత్రం. ఎవరిని కాదు, బుర్ర తీసుకొని అది పలుకు ఇది పలుకు మూలమ్మ ముసలమ్మ పలుకు అంటానికి నేనేమన్నా సోదరుడిని అయింది. ఎవడు తీశాడో, ఎందుకు తీశాడో, ఏ గడియలో తీశాడో, ఏ మూలోడు తీశాడు, ఏ మూలోడు తీశాడు, నీ చేతిని రాజంటే గడ్డం రాడంటే కమ్మని చెప్పడం నేనే సోదరుడినే. ఏమమ్మా నీకేం కావాలా? పోయిన వస్తువు దొరకాలి, అంతవరకే దేవుణ్ణి అడుగుతా. నా తండ్రి చిత్తం అయితే నా తండ్రి నీకు కృపనిస్తాడు, దొరికేటట్టు చేస్తాడు. అంతేగాని ఎవరు తీశారు, కాదు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉందిలే, ఆమె మీద నాకు అనుమానం లే అంటే ఆమె తీసిందంటే పోయి జుట్లు పట్టుకుంటారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ నేనే ఆడ చెప్పేదండి. నీ ఇప్పుడు తీసిన వాళ్ళు కావాలా లేకపోతే చైన్ కావాలా? అయ్యా నా చైన్ దొరికితే చాలే అటుపు ప్రార్థన చేస్తా. ఎవరు తీస్తే నీకెందుకు? తీసిన వాళ్ళకి పిచ్చి లేపుతాడు, వాళ్ళే తెచ్చి ఆ వస్తువు వాడేస్తారు, నీకెందుకు? ఒక్కటి చెయ్యి. ఈ 2-3 రోజులు నేను ప్రార్థన చేస్తే, ఈ 2-3 రోజులు ఆ ఇంటి మెల్లాలో వెతుకు, మీ ఇంటి మెల్లాలో వెతుకు. ఆ తీసిన వ్యక్తికి దేవుడు గుండెల్లో భయం పుట్టిస్తే తీసుకొచ్చి నీ చేతికైతే ఈరుగా, నీ చేతికైతే ఈరు, ఆ మెల్లలో నీకు కనపడేటట్టు పడేస్తారు. నీకెందుకు? నువ్వు ఆ పని చెయ్యి. అట్లా చాలామంది వస్తువులు దొరికినాయి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి దేవుడు కార్యం చేశాడు. అట్లాగా నీకేం కావాలి? శక్తి కావాలి. ఊగిపోవాల్సిన అవసరం లేదు. శక్తివంతంగా నువ్వు భక్తి సాధన చేస్తే చాలు, అంతే కదా? రైట్. నువ్వు తండ్రిని అడిగినప్పుడు ఎంతో నిశ్చయముగా అది నీకు అనుగ్రహిస్తాడని యేసయ్య చెప్పాడు. యేసయ్య అబద్ధం ఆడతాడా? మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇచ్చాడా ఇలేదా? మరి నీకు డౌట్ ఎందుకు? ఈ డౌట్ ఎవరి వల్ల కలిగింది? ఇంతసేపు పరిశుద్ధాత్మ అభిషేకం నింపు 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 అని మొత్తుకున్నావు, కనీసం ఇట్టన్నా అన్నావా? కనీసం అట్ట నన్న కదిలిచ్చాడా నిన్ను? అసలుకి ఏది శక్తి వస్తే కదిలిపోవు. కాబట్టి లేదు అంటే, ఎప్పుడైతే నిజంగా లేదు అని నమ్మావో ఇచ్చింది కూడా పోయిద్ది. అవిశ్వాసము చేత శక్తి కోల్పోతావు. నేను అడిగాను, తండ్రి నాకు అనుగ్రహించాడు, అంతే.